ముందుగా ధన్యవాదాలు. అలాగే బీసీ కుల సంఘాల అధ్యక్షులు కానీ బీసీ కుల నాయకులకు అందరికీ కూడా ముందుగా అందరికీ నమస్కారం చేసుకుంటూ, నా పేరు సతీష్ కుమార్ ప్రజాపతి, తెలంగాణ కుమ్మరి సంఘం రాష్ట్ర కార్యదర్శిని. అలాగే కుల సంఘాల గురించి మాట్లాడాలంటే మా కులం అంటే మీకు ఆల్మోస్ట్గా బీసీ కులాలలో కుమ్మరి కులం అంటూ అందరికీ తెలిసి ఉంటుంది. ఎందుకంటే మాయముంత నుంచి లాస్ట్ వరకు మేము ఉండేది, ఫస్ట్ పుట్టిన కాడి నుంచి లాస్ట్ వరకు ఉండేది కుండ మాత్రమే. సో తెలియదు అనేది మాత్రం ఉండదు. ఎవరికైనా బీసీ కులంలో ఫస్ట్ ఉంచేసిందంటే కుమ్మరి దాని గురించి. కానీ కుమ్మరి వాళ్ళని పట్టించుకుంటే ఎవరు కూడా లేరు ప్రజెంట్లీ కానీ లాస్ట్ ప్రభుత్వం బాబు కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రమే మా కుల సంఘం నాయకుడిని తాడూరి శ్రీనివాస్ గారిని ఎంబీసీ చైర్మన్ ఇచ్చి గౌరవించారు. తదుపరి ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి కనీసం మా కులాలను కూడా పట్టించుకోకపోవడం దురదృష్టపూరితం. అలాగే మేము తెలంగాణ రాష్ట్ర మొత్తంలో 28 లక్షల మంది ఉన్నా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం గత ప్రభుత్వాల నుంచి కూడా మాకు ఏది ఎమ్మెల్యే టికెట్ కానీ ఎమ్మెల్సీ టికెట్ కానీ ఎవరు కూడా ఇవ్వలేరు. అక్క ముందుగా మేము మీ నుంచి ఆశించేది ఏంటంటే మేము కూడా రిజర్వేషన్ పరంగా పెట్టుకున్నా మాకు అన్ని మెంబర్స్ ఓటర్ లిస్ట్ ఉంది కాబట్టి మాకు కూడా మీతోని ఎమ్మెల్సీ టికెట్ కానీ ఎమ్మెల్సీ కానీ మీరు రాజ్యసభలో మీ నుంచి మేము కోరుకునేది. జై కేసీఆర్, జై తెలంగాణ, జై కవిత. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే చాలా కులాలు, కనీసం వార్డు మెంబర్ కూడా కానటువంటి కులాలు కూడా బీసీ కులాలలో అనేక మంది ఉన్నారు. పద్మశాలీలు మన రాష్ట్రంలో యాక్చువల్గా పెద్ద సంఖ్యలో ఉంటారు. కానీ ఎవరో ఒకరో ఇద్దరు ఎమ్మెల్యేలు అయినరు తప్పితే పెద్దగా వాళ్ళు కూడా చట్టసభలలో ఎక్కడికి పోలే. సో ఇప్పుడు ఈ పోరాటం అంతా కూడా అందుకోసమే. బీసీలు ఖచ్చితంగా అంటే ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి కాకుండా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఎట్లా అయితే కంపల్సరీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాల్సి వస్తుందో అట్లా బీసీలకు ఇచ్చేటటువంటి ఒక పరిస్థితి క్రియేట్ చేయాలి. కాబట్టే ఇవాళ ఈ బిల్లు కోసం కొట్లాడేది తప్పితే ఇంకొకటి కాదు. మరి మా ఆడబిడ్డలది కూడా అదే పరిస్థితి ఉండే. దయాదాక్షిణ్యాల మీద ఇవ్వమంటే 50% ఉన్న ఆడబిడ్డలకు 5% కూడా సీట్లు ఇవ్వని పరిస్థితి ఉండే. అందుకోసమే కొట్లాడాను. చట్టబద్ధంగా రక్షణ ఉంటే ఖచ్చితంగా సీట్లు ఇస్తారు, అందుకోసమే కొట్లాడినాం. అయితే ఇవాళ మీరు అన్నది కరెక్టే, 100% కరెక్ట్. మనకు కావాల్సినటువంటి గుర్తింపు రాజకీయంగా రాకపోవడం అన్నది అది ఏ గవర్నమెంట్ అయినా రాలేదు, వస్తుందని కూడా మనం ఆశించొద్దు. మనం ఎప్పటివరకైతే రాజ్యాంగ రక్షణ రాదో అప్పటి వరకు ఏ ప్రభుత్వానికి కూడా ఇవ్వడం ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఈ పోరాటానికి మద్దతు ప్రకటించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కుర్మ సంఘం రాష్ట్ర నాయకులు